హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే నెట్ అండి, ఆ నెట్తో నేను అనేది ఎలా లాంగ్ ఫ్రాక్ అనేది స్టిచ్ చేస్తాను చూడండి. 80 పాయింట్లు వచ్చి లైనింగ్ పీస్ తీసుకున్నాను. అంటే నా దగ్గర ఉన్న పీస్ని తీసుకున్నాను అనమాట. అది ఒక 80 పాయింట్లు ఉంటుందండి. అది డబుల్ ఫోల్డ్ మీద ఉంది. మళ్ళీ దాన్ని ఇంకో ఫోల్డ్ వేసుకున్నాను. అట్లా పెట్టేసాను చూడండి. అట్లా నీట్గా ఫోల్డ్ అనేది చేసుకున్నాను. నీట్గా చూడండి, అలా డబుల్ ఫోల్డ్ చేసుకొని అలా ఫోల్డ్ చేసేసాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. మంచి మోటివేషన్ వీడియో. ఇప్పుడు ట్రెండింగ్ మోడల్ ఉన్న హ్యాండ్ అనేది కట్ చేస్తానండి. ఇప్పుడు న్యూగా బాగా ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట. హ్యాండ్ అయితే ఎలా స్టిచ్ చేసుకోవచ్చు, ఎలా కట్ చేసుకోవచ్చు. సారీ, స్టిచ్చింగ్ అయితే లైవ్ చేశానండి. స్టిచ్చింగ్ వీడియో మొత్తం లైవ్ చేశాను అనమాట. ఇప్పుడు ఓన్లీ మీకు కటింగ్ మాత్రమే చూపిస్తున్నాను చూడండి. ముందుగా ఎడ్జ్లని సమానంగా ఉంచుకోవడం కోసం ఒక మార్కింగ్ అనేది చేసేసాను నీట్గా. నేను కెమెరా నీట్గా పెట్టడానికి ట్రై చేస్తున్నానండి. ఓకేనా, అలా ఎడ్జ్లని సమానంగా డ్రా చేసి అక్కడి నుంచి ఖర్చులతో 15 ఇంచీలండి. అలా 15 ఇంచులు ఇక్కడ ఒక మార్కింగ్ చేసి షోల్డర్ వచ్చేసరికి 7.5 ఇంచీలండి. చంక ఆమరౌండ్ పొడుగు కూడా 7.5 ఇంచీలు. అక్కడి నుంచి అక్కడికి 7.5 ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకొని మార్కింగ్ చేసేసి చక్కగా డ్రాయింగ్ చేసేసేయాలి ఎల్ స్కేల్తో. ఓకేనా, అక్కడ 1.5 దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకొని చుట్టూ కరువు రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి, 1/2 ఇంచ్ అనేది షోల్డర్ డౌన్ అనేది డ్రా చేశాను. అలాగే చెస్ట్ లూజ్ వచ్చేసరికి 8.5 ఇంచీలు. అలాగే నడుము లూజ్ కూడా 8.5 ఇంచీలు అనేది మార్కింగ్ చేసుకున్నాను. 3 ఇంచీలు ఖర్చుల కోసం 3 ఇంచీలు అనేది డ్రా చేశాను. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ కూడా స్ట్రైట్ లైన్ అనేది మార్కింగ్ చేసేసాను. అలా నీట్గా మార్కింగ్ చేసుకొని షోల్డర్ వచ్చేసరికి 3 ఇంచీలు పెట్టానండి. నెక్ విడ్త్ వచ్చేసరికి 5.5 ఇంచీలు తీసుకున్నాను. ఎందుకంటే నేను ఫ్రంట్ నెక్ 5.5 ఇంచీలే తీసుకున్నాను. ఎందుకంటే హాఫ్ నీటెడ్ బ్లౌజ్ కోసం అండి. మరీ కిందకి అయిందనుకోండి కొంచెం ముందుకి అసభ్యంగా బాగోదని చెప్పేసి నేను ముందుకి కొంచెం తగ్గించి తీసుకున్నాను అనమాట. అయితే నెక్ విడ్త్ వచ్చేసరికి 4.5 ఇంచీలు అనమాట. ఓకేనా, అలా నీట్గా మార్కింగ్ చేసుకొని ఒక బాక్స్ షేప్లో డ్రా చేసేసాను. అక్కడి నుంచి అక్కడికి ఈ షేప్ అన్ని తీసుకోవాలి, అంటే స్టార్ నెక్ లాగా. అలా తీసుకుంటే మనకి బాగుంటుంది. పైన రౌండ్, కింద స్టార్ అనమాట నెట్. ఓకేనా, అలా తీసేసి కట్ చేసేసేయండి. అలా కట్ చేసి పక్కకి తీసేసుకొని చూడండి, నెక్ అనేది రాస్తున్నాను అనమాట. అంటే నెక్లో మనం ఎక్కడెక్కడ ఎంత పెట్టాము, లూజ్ ఎంత, వెడల్పు ఎంత, పొడుగు ఎంత అనేది నేనైతే మార్కింగ్ చేశానండి అక్కడ. ఓకేనా, అలా నీట్గా ఇప్పుడు ఒక పీస్ అనేది పక్కకి తీసుకుంది. ఇలా తీసేసి నెక్ అనేది కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని చక్కగా స్కేల్తోనే అలా ఇప్పుడు నెక్ అనేది కట్ చేసుకోవాలి నీట్గా. అలా నెక్ కట్ చేసుకొని పక్కన పెట్టుకో. ఇప్పుడు బ్యాక్ పార్ట్, ఈ బ్యాక్ పార్ట్కి కూడా నీట్గా ఎడ్జ్లని సమానంగా సర్దుకొని ఇప్పుడు నెక్ విడ్త్, షోల్డర్ అన్నీ మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసరికి 3 ఇంచీలు పెట్టుకొని నెక్ పొడుగు వచ్చేసరికి 9 ఇంచీలు పెట్టుకున్నాను. ఓకేనా, అలా బాక్స్ లాగా డ్రా చేసేసాను.
అలా ఆ రౌండ్ నెక్ నీట్గా తీసేసాను అనమాట. ఎందుకంటే అక్కడ రౌండ్ బాగా డీప్ పెట్టాను, మనకి నెట్ వచ్చింది మధ్యలో, అందుకని చెప్పేసి. షోల్డర్ కూడా తగ్గిపోద్ది. ముందు మనం షోల్డర్ వచ్చేసరికండి నెట్తో కలుపుకొని మనకి దగ్గరగా 4 ఇంచీలు వస్తుంది అనమాట. ఓకేనా, అంటే 1/2 ఇంచ్ అనేది మనం తగ్గించుకుంటాం. ఇప్పుడు మెయిన్ పార్ట్ కట్ చేయడం కోసం, బాడీ పార్ట్ కోసం నెట్ అనేది 4 మడతలు వేసుకొని చూడండి అలా నీట్గా పెట్టేసేయండి. చుట్టూ కట్ చేసేసేయండి. ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని. ఓకేనా, ఇలా పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు సాటిన్ అనేది ఒకటి లైట్ కలర్, డార్క్ కలర్ 2 ఉన్నాయండి. ఏ కలర్ బాగుంటుందా అని నేను చూసుకుంటున్నాను అనమాట. మా అమ్మాయి అయితే ఆ లైట్ కలర్ ఎంచింది, నేనేమో డార్క్ కలర్ ఎంచాను అనమాట. ఓకేనా, అలా నేనైతే లైటే ఉంచాను. తను లైట్ అంది కదని చెప్పి ఇంకా లైట్ కలరే ఉంచానండి. చూడండి అలా షార్ట్ని కూడా వేసేసి చుట్టూరు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసేసాను. ఓకేనా, ఇప్పుడు పక్కన పెట్టేసాను. ఇప్పుడు వచ్చేసరికి నెట్టు అది 4 మడతల మీద ఉందండి. 4 మడతలుగా నీట్గా లేయర్ అనేది వేసేసాను అనమాట. చూడండి ఎంత బాగుందో. నేను అలా చూడండి చాలా పర్ఫెక్ట్గా ఉందండి, చాలా బాగుందనమాట. ఇప్పుడు లైనింగ్ పార్ట్ మనకు ఉంది కదా, దాన్ని ఎక్కడి నుంచి ఎలా వేసుకుంటే సరిపోయేది ఒకసారి చెక్ చేసుకొని చూసుకొని వేసుకోవాలి. అయితే మనకి 5.5 ఇంచీలు పెట్టుకుంటే కరెక్ట్గా నడుము ఒక విడత అనేది సరిపోయేది అనమాట. అలా చక్కగా మార్కింగ్ చేసేసి 5.5కి చుట్టూ మార్కింగ్ చేసేసి ఇప్పుడు అక్కడి నుంచి నేను 34 ఇంచీలని తీసుకోండి. ఎక్కువ హైట్ అనేది తీసుకోలేదండి, ఎందుకంటే ప్యాంట్ కనిపించేటట్టు పెట్టమంది. అందుకని చెప్పి నేను అలా ప్యాంట్ కనబడేటట్టు పెడుతున్నాను. ఓకేనా, అలా అలా అక్కడి నుంచి 34 ఇంచులకి చుట్టూ మార్కింగ్ అనేది చేసుకోవాలి. అలా నీట్గా డ్రాయింగ్ చేసుకోవాలి. చుట్టూ మొత్తం మార్కింగ్ అనేది నీట్గా చేసుకోవాలి. అప్పుడే మనకి కటింగ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అన్నమాట. చుట్టూ కట్ చేసినాక నెక్ కూడా కట్ చేసేయాలి, అంటే నడుము దగ్గర బాటమ్ క్లాత్ జాయిన్ చేసి. ఇప్పుడు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది సరే. ఎడ్జ్లన్నీ సమానంగా మనం కట్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుందండి. మనం దాన్ని సాగదీసి అటు పెట్టి ఇటు పెట్టి అంత చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. మనం పర్ఫెక్ట్ కొలత అనేది తీసుకుంటే ఎడ్జ్లన్నీ సమానంగా వస్తాయి. అయితే లేజర్ క్లాత్కి మాత్రం కంపల్సరీగా ఎక్కువ తక్కువ అనేది వస్తుందండి. మనం ఎలా ఫోల్డ్ చేసి ఎంత కరెక్ట్గా వేసుకున్నా దానికి మాత్రం మనం పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నది తర్వాత స్టిచ్చింగ్ చేసినాక కట్ చేసుకోవాలి. ఇప్పుడు సాటిన్ కూడా డబల్ ఫోల్డ్ మీద వేసి సమోసా ఫోల్డింగ్ అనేది వేస్తున్నాను అనమాట. అసలు ఈ ఒళ్ళు మీద అండి నేను కిందనేమో కూర్చోలేను. చుట్టూ ఈ అంబ్రెల్లా కటింగ్కి వస్తే నేను పడే చెప్పలు మామూలుగా ఉండవండి. ఎందుకంటే నేనేమో కింద కూర్చోలేను, వేయటానిక కుదరదు. కొంచెం ఒళ్ళు మీద ఈ కాలు నొప్పుల వల్ల ఇంకా అలా ఫోల్డ్ చేసేసి ఇప్పుడు లైనింగ్ పార్ట్ అనేది కరెక్ట్గా మనం ఎక్కడ వరకు అయితే స్టిచ్ చేస్తామో అక్కడ వరకు చూసుకొని ఎక్స్ట్రా ఉనకొచ్చి వదిలేయాలి. అలా చక్కగా చుట్టూ ఒక మార్కింగ్ చేసేసేయాలి. ఓకేనా,
అలా మార్కింగ్ చేసుకొని అక్కడ కూడా చుట్టూ మార్కింగ్ అనేది చేసేయాలి రౌండ్ ఆఫ్గా. మనకి ఎంత వచ్చింది? 11.5 వచ్చింది. ఈ 11.5ని చక్కగా చుట్టూ మార్కింగ్ చేసేయాలన్నమాట. ఓకేనా? అలా మార్కింగ్ చేసి అక్కడి నుంచి మార్కింగ్ అనేది చేసుకోవాలి. నేను ఇక్కడి నుంచి ఎంత తీసుకున్నానంటే 33 ఇంచులు తీసుకున్నాను. ఓన్లీ 1 ఇంచ్ మాత్రం, ఎందుకంటే నెట్ క్లాత్ కాబట్టి ఎక్కువ అనేది తీసుకోకూడదండి. అందుకని చెప్పి నేను తక్కువ తీసుకున్నాను. అలా నీట్గా అలా అయితే నాకు అక్కడ ఒక 2 ఇంచుల పీస్ అనేది పడుతుందండి కొంచెం, ఎందుకంటే అక్కడ నాకు పొడుగు అనేది తగ్గిందనమాట. ఇప్పుడు కట్ చేసేద్దాం మార్కింగ్ చేసిన విధానంగా. అలా నీట్గా చూసారా? అగోండి కొంచెం తెల్లగా కనబడుతుంది చూసారా? అదే పీస్ అనమాట నాకు పట్టేది. లైనింగ్ పీస్ అయితే అయిపోయింది. ఇప్పుడు అవంతా కొంచెం ఉంది కదా, ఆ కొంచెంకి ఒక చిన్న పీస్ కట్ చేసి వేయాలండి. అందుకని ముందే మనం మార్కింగ్ చేసుకొని అక్కడ వేసేయడం బెస్ట్. దానికి పెట్టి కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఆ ఎడ్జ్ అనేది కరెక్ట్గా ఖర్చులు వారా వదిలేసి మనకి ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు అనేది కట్ చేసుకోవాలి. అదే కింద కూర్చొని మీకు కటింగ్ చెప్పాలంటే నాకు చాలా కష్టం అయ్యేదండి. నేను అటు ఇటు చెమట్లు కారిపోయి మరీ తిరిగి కట్ చేస్తున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఆ మధ్యలో ఆ ముక్కలు పెట్టేసి చక్కగా ఫోల్డ్ చేసేయండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసరికి హ్యాండ్ కటింగ్ అండి. ఇప్పుడు ట్రెండీ మోడల్ హ్యాండ్స్ ఉన్నాయి కదా, చాలా న్యూగా అందరూ కూడా చాలా ఇష్టపడుతున్నారు. అసలు జిమ్మిక్ శారీతో అందరూ స్టిచ్ చేస్తాను. నేనైతే నెట్ క్లాత్తో స్టిచ్ చేస్తున్నాను. చూడండి ఎలా వస్తాను. ఫస్ట్ హైట్ వచ్చేసరికి 8 ఇంచీలు అలా ముందుగా మార్కింగ్ చేసుకొని 8 ఇంచులకి చక్కగా అలా చూడండి అలా మార్కింగ్ చేసేసి నీట్గా కట్ చేసేసేయండి. ఓకేనా? అలా కట్ చేసేసి ఇప్పుడు 3.5 ఇంచుల కడకు ఒక హైట్ అనేది తీసుకోవాలి. అక్కడ 7 ఇంచులకి ఒక హైట్ తీసుకోవాలి. అక్కడి నుంచి ఇప్పుడు మనం నెమ్మదిగా రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. అలా నీట్గా కట్ చేసేయాలి మార్కింగ్ చేసుకొని. ఇప్పుడు ఎక్స్ట్రా మీద కట్ చేసాను కదా, ఇప్పుడు 3.5 ఓకేనా? అక్కడ 7 ఇంచులకి ఎక్కడైతే మార్కింగ్ చేసావో ఈ 7 ఇంచుల కాడికి మార్కింగ్ చేసుకోవాలి. కట్ చేసేయాలి మార్కింగ్ చేసుకునే విధానంగా. చూడండి చాలా ఈజీ ప్రాసెస్ అండి, సింపుల్గా ఈజీగా. ఓకేనా? ఇప్పుడు సాటిన్ కూడా ఇంకొక పీస్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఈ పీస్ పెట్టేసి రెండో పీస్ కూడా కట్ చేసేయాలి. అలా నీట్గా కట్ చేసేసేయాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇప్పుడు షార్ట్ హ్యాండ్ అంటే దాని లోపలికి చిన్న షార్ట్ హ్యాండ్ కోసం నేనైతే తీసుకుంటున్నానండి. మొత్తం ఖర్చులతో 5 ఇంచీలు అనేది తీసుకుంటున్నాను. హ్యాండ్ పొడుగు వచ్చేసరికి 5 ఇంచీలు, అలాగే చెయ్యి లూజు 5.5, చంక డౌను 5లో 2 భాగాలు చేసుకుంటే 2.5 అలా మార్కింగ్ చేసేసి హ్యాండ్ అనేది కట్ చేసేసాను. అలా ఓకే. ఇప్పుడు టీ అయితే వచ్చిందండి, అంతలోనే కాఫీ తాగుతున్నాను అనమాట. ఇంకా అందుకని మీతో ఒకసారి షేర్ చేసుకోవచ్చు. నేను అలా టీ తాగుతూ మాట్లాడుతాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు.